గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్, గుడ్ మార్నింగ్ ఇండియా, జై మూల నివాసి. సుప్రీంకోర్టు సిబిఐని కంప్లీషన్ ఆఫ్ ట్రయల్స్ డిలే చేయటాన్ని స్లామ్ చేసిన దాన్ని స్వాగతిస్తున్నాము. సుప్రీంకోర్టు ఈ విధంగానే చలనంతో ఉండాలని, యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాము. సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా లక్షల కోట్ల కేసులు పెండింగ్ ఉన్నవి. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా త్వరితగతిన, వేగవంతంగా, నీతివంతంగా సమాన మేలిమి న్యాయం అందించడానికి కూడా తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకోవాలని, ఆ విధంగా జరిపించాలని సుప్రీంకోర్టులో, కోర్టుల్లో, సిబిఐలో ఖాళీలన్నీ భర్తీ చేసి మరి సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాము. మరి ఈ ఫ్రోనింగ్ అయిపోతున్నాయి, సిబిఐ యొక్క యాక్షన్ ఫ్రోనింగ్ అయిపోతున్నాయి. ఈ అధికార పక్ష పార్టీలకి ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధించుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతున్నది. సుప్రీంకోర్టు యొక్క మాట నిజమే. ఈ ట్రాక్ రికార్డు కూడా పడిపోయింది, పతనం అయిపోయింది, బాగాకుండా అయిపోయింది. దీని మీద కూడా సుప్రీంకోర్టు, సిబిఐ సవరించుకోవాలి. ఈ ట్రాక్ రికార్డు గుడ్గా లేదు, బ్యాడ్ అయిపోయింది అని చెప్తున్నారు. దాని మీద కూడా సుప్రీంకోర్టు, మనం ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టి ఉంచలేము. మరి విచారణ, ఇన్వెస్టిగేషన్ త్వరగా చేయాలని సిబిఐని దండించటం స్వాగతించదగిన విషయము. మరి న్యూ నర్సరీస్ లాగా ఈ స్పోర్టింగ్ టాలెంటు బాక్సింగ్కి అస్సాము, అథ్లెటిక్స్కి తిరుచిరాపల్లి తమిళనాడు, సైక్లింగ్కి బెంగళూరు కర్ణాటక, ఆర్చరీకి జంషెడ్పూరు, హాకీకి ఒడిశా మణిపూరు, జిమ్నాస్టిక్స్కి త్రిపుర, వాటర్ స్పోర్ట్స్కి మ్యాంగ్లూరు కర్ణాటక, బ్యాడ్మింటన్కి నాగ్పూరు, ఈ విధంగా డెవలప్ అవుతూ ఉన్నవి. మరి సౌత్ ఆఫ్రికన్ జోంటీ రోడ్స్ మ్యాంగ్లూరులో ఉన్నప్పుడు ఈ వాటర్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేశాడు, కోచింగ్ ఇచ్చాడు, దానికి మరి అడ్వర్టైజర్గా పనిచేశాడు. అయితే ఆంధ్రప్రదేశ్కి ఈ స్పోర్ట్స్లో లేకుండా పోవటము మరి ఈ పాలించిన ప్రభుత్వాలు, పార్టీల యొక్క ఇన్కాంపిటెన్సీగా గుర్తించి దీన్ని సవరించాలని పిలుపునిస్తున్నాము. మరి ఇప్పటి బసవరాజు బొమ్మాయి కర్ణాటక ముఖ్యమంత్రిగా అవటాన్ని చూస్తే ఇప్పటికీ 19 మంది తండ్రులు, కొడుకులు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాలకు ఉన్నారు. ఇది అన్పార్లమెంటరీ విధానము. తర్వాత ఇది అన్కాన్స్టిట్యూషనల్ కూడా, హెరిడిటరీ కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటరీ విధానంలో ముఖ్యమంత్రులు ఎన్నుకోబడాలి. ఇవి రాష్ట్రాల ప్రజాస్వామ్యమా లేకపోతే ఈ యొక్క క్రోనీ కార్పొరేట్ కంపెనీలా అనేది మనకి అనుమానం కలిగించే విధంగా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వాల పాలన కొనసాగటం ప్రజాస్వామ్యానికి రోగకరమైన విషయం. ఈ రైతులు సూసైడ్స్ చేసుకోవటం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. మరి భూస్వాములకు ఈ సబ్సిడీలు, ఉచితాలు ఇవ్వటం మాని పంట పండించే రైతుకి ఆదాయకమైన ధర వచ్చే విధంగా మరి పాలసీస్ని మార్చాలని, పండించేవాడికి లబ్ధి చేకూర్చే విధంగా మార్చాలని, అదేవిధంగా వ్యవసాయానికి వ్యతిరేకం, మరి దేశ ప్రజలకు వ్యతిరేకమైన 3 వ్యవసాయ బిల్లులను బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, దీనికి ఓటేసిన మరి టీడీపీ, వైసీపీ ఎంపీలు ఈ బిల్లుని వెనక్కి తీసుకోవడానికి డిమాండ్ చేయాలని మేము ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలు మరి వ్యవసాయ బిల్లులకు వేసిన ఓటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. మరి వైఎస్ఆర్సీపీ ఎంపీలు రఘురామకృష్ణరాజు మీద కంప్లైంట్ చేయటము, రఘురామకృష్ణరాజు అవి అబద్ధాలు అని చెప్పటము ప్రజలని మోసగించినట్లు అవుతున్నది ఇక్కడ. మరి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కనుక రఘురామకృష్ణరాజు యూరోస్లో చేసుంటే, మరి పోలీసులు ఎవిడెన్స్ని గుర్తిస్తే మరి ఫెమా మీద కేసులు పెట్టండి, రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకొని చట్టపరంగా ముందుకు కొనసాగాలని పిలుపునిస్తున్నాము. ఈ ఎఫ్ఎస్ఎల్ అనాలిసిస్ రాజు ఫోన్లో జరగదిన్న విధానాన్ని, అవాలా ట్రాన్సాక్షన్స్ ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తుంటే
వెంటనే మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఈ మెసేజెస్ క్రియేట్ చేయబడినవి ఇది సిఐడి క్రియేట్ చేసిందని రఘురామకృష్ణ చేస్తున్నది చాలా సీరియస్ ఎలిగేషన్ కాబట్టి దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేయాలనేసి, ఇది ఒక ఎంపీ తర్వాత అధికార పక్షము రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ ఒకరి మీద ఒకరు నిందించుకుంటూ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ, అమిత్ షా, హోమ్ మినిస్టరు దీని మీద రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎల్జేడి శరద్ యాదవ్, రత్నం బోరగా. ఆంధ్రప్రదేశ్ కాలేజెస్ బీటెక్ని తెలుగులో ఆరంభించడాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇది మంచిదే, మంచి పరిణామమే. ఇన్నోవేషను రీజనల్ లాంగ్వేజ్లో ఎక్కువ అభివృద్ధి చెందిద్దని మేము ఆశిస్తున్నాము, దీన్ని స్వాగతిస్తున్నాము. మరి ఈ చౌతాలా ప్రకాష్ చౌతాలా ఐఎన్ఎల్డి చీఫ్ థర్డ్ ఫ్రంట్కి ఇచ్చిన పిలుపుని మేము స్వాగతిస్తున్నాము. ఎల్జేడి శరద్ యాదవ్ దీన్ని స్వాగతిస్తూ లలూ ప్రసాద్ యాదవ్ని కలుపుకొని, శరద్ పవార్ని కలుపుకొని, మరి ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిని కలుపుకొని, మరి పినరాయి విజయన్ను కూడా కలుపుకొని, ములాయం సింగ్ యాదవ్ను, నవీన్ పట్నాయక్ని, బాంబే థాకరేని కలుపుకొని, హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎంను కూడా కలుపుకొని, నాన్ బీజేపీ పార్టీలన్నింటినీ కలుపుకొని భారతదేశంలో మూల నివాసీ పార్టీల ఒక కాంపిటెంట్ ప్రజాస్వామ్యబద్ధమైన పార్లమెంటరీ విధానమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 2024లో ఒక మంచి భారతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ పార్టీలన్నీ కలిసి భారతీయ పార్టీలు నియోజకవర్గానికి ఒక పార్టీయే పోటీ చేసే విధంగా ముందుకు రావాలని పిలుపునిస్తున్నాము. 2024లో ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా పోటీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాము. ఈ మినిమం హెల్త్ కేర్ ఫిక్స్ చేయాలని, స్టాండర్డ్స్ హాస్పిటల్ రేట్స్ని కూడా ఫిక్స్ చేయాలని, హాస్పిటల్లో మరి రేట్ చార్ట్స్ కూడా డిస్ప్లే చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ హాస్పిటల్ మాఫియా, మెడికల్ మాఫియా నుంచి ప్రజలను విముక్తులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిస్తున్నాము. సమాన మేలిమి వైద్యం అందించడానికి కృషి చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. సెంటరు సిఏఏ రూల్స్ని 2022 జనవరి వరకు చేయలేము అని సమాధానం పార్లమెంట్లో చెప్పటం ఇది యురేషియన్స్, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ యొక్క అసమర్థతను తెలియపరుస్తుంది, నిర్లక్ష్యాన్ని తెలియపరుస్తుంది. అదేవిధంగా మూలనివాసీ పార్టీలు దీన్ని వ్యతిరేకించి బీజేపీని బంగాళాఖాతంలో పడేస్తారు అనే భయాన్ని కూడా వాళ్ళలో ఉన్నదనేది మనకు తెలియపరుస్తున్నది. ఈ సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ మూల నివాసీలకు, శూద్రులకు, ఆంధ్రప్రదేశ్లో అయితే కాపు, రెడ్డులు, కమ్మలకు కూడా, బీసీలకు కూడా, ఎస్సీలకి, ఎస్టీలకు కూడా పౌరసత్వం పోయే విధంగా, ఓటు హక్కులు కోల్పోయే విధంగా, ఆస్తి హక్కులు కోల్పోయే విధంగా ఉంది. కాబట్టి ఈ సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ని రద్దు చేయాలని, డిఎన్ఏ కార్డుని ఇవ్వాలని, భారతీయ పౌరసత్వాన్ని నిరూపించడానికి జడ్జిలుగా, ఆఫీసర్స్గా, పార్లమెంటేరియన్స్గా, ఎడిటర్స్గా భారతదేశంలో పనిచేయాలి అంటే, ఎలక్షన్లో పోటీ చేయాలి అంటే, మంత్రులు కావాలి అంటే, ఆఫీసర్స్ కావాలి అంటే డిఎన్ఏ కార్డుని ప్రవేశింపచేయాలని, ఆధార్ కార్డులు, ఈ ఓటర్ కార్డులు అన్నీ రద్దు చేసి డిఎన్ఏ కార్డుని ఇచ్చి, డిఎన్ఏ కార్డు ఉన్నవాడికే ఓటు హక్కుని ఇవ్వాలనేసి, డిఎన్ఏ కార్డు ఉన్నవాడే రాజ్యాంగబద్ధమైన మరి పదవులు తీసుకోవడానికి కూడా అలో చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 36 మంది ఎంపీలు, టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు సిఏఏకి ఓటేసి ఆంధ్రప్రదేశ్లో సిఏఏకి మీరు భయపడొద్దు అని భరోసా ఇస్తాము. ఇది ఒక వేషధారణగాను ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎంపీలను కూడా సిఏఏకి మీరు ఓటు వేసింది ఈ పార్లమెంట్ సీజన్లో వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తున్నాము. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్ ఇండియా రావటాన్ని స్వాగతిస్తున్నాము. మరి ఇండియన్స్ మేము భారతదేశం గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని చెబుతున్నారు. భారతదేశంలో ఉన్న అంటరానితనాన్ని గురించి భారతదేశంలో ప్రౌడ్గా ఉండారా మీరు? లేకపోతే భారతదేశంలో డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, అన్ని కులాలకు న్యాయమైన వాటా ఇవ్వకపోవటాన్ని గురించి మనం ప్రౌడ్గా ఉండాలా? భారతదేశంలో సమానత్వం లేదు, లింగ సమానత్వం లేదు, స్త్రీ పురుష సమానత్వాలు లేవు, ఆర్థిక సమానత్వాలు లేవు, మరి కుల అసమానతలు పెరిగిపోయినవి.
మరి మత అసమానతలు కూడా పెరిగిపోయినవి. దీని గురించి ప్రౌడ్గా ఉంటామా? దీని గురించి మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతారా అనేది ప్రశ్నిస్తూ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీ ధోరణిని మార్చుకోవాలని, లేకపోతే డిఎన్ఏ కార్డు ఇచ్చి డిఎన్ఏ కార్డు ద్వారానే ఓటు హక్కుని, ఆస్తి హక్కుని, మరి రాజ్యాంగబద్ధపు పోస్టులను, ఎలక్షన్లో నుంచునే పోస్టులు కూడా ఎలిజిబిలిటీని ఇస్తామని హెచ్చరిస్తున్నాము. మరి అంతోని ఈ బ్లింకెన్ గారు వచ్చింది మరి $20 బిలియన్ డిఫెన్స్ సేల్స్ని అమ్ముకోవడానికి ఇండియా వచ్చాడు. ఇది భారతదేశానికి ఒక గొప్ప ఏం కాదు. మేము ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, $20 బిలియన్ మీరు డిఫెన్స్ పరికరాలు అమెరికా నుంచి కొనకుండా దాన్ని ప్రతి స్టేట్లో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేయమని, భారతీయులకి, భారత పౌరులకి ఉద్యోగాలు కల్పించడానికి మీరు తగిన చర్యలు తీసుకోమని, ఇతర దేశాల డిఫెన్స్ పరికరాలు కొని మన భారతీయ సంపదను వృధా చేయొద్దనేసి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే పబ్లిక్ సెక్టార్ ద్వారా, గవర్నమెంట్ సెక్టార్ ద్వారా ఈ డిఫెన్స్కి కావాల్సిన సమస్తము మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే చేసే విధంగా ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ చేయమని, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా తగిన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్థాపించాలని, డిఆర్డిఓస్ యూనిట్ని కూడా స్థాపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి అమెరికా రైజ్ చేయబోతున్న ఇష్యూస్, సివిల్ రైట్స్ గురించి మాట్లాడతాము, అదేవిధంగా ఫోన్ స్నూపింగ్ గురించి మాట్లాడతాము అన్నారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాము. బ్లింకెన్ గారు మరి హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడితే దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అది చేయాలని కూడా మేము ఆశిస్తున్నాము. మరి అదేవిధంగా బైలేటరల్ కోఆపరేషన్లో టు ఆగ్మెంట్ ట్రేడ్ డిస్కషన్ జరపబోతున్నారని, ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కషన్స్ జరగబోతున్నారని, ఆపర్చునిటీస్ ఇన్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్లో డిస్కస్ చేస్తారని, డిజిటల్ డొమైన్లో, ఇన్నోవేషన్స్లో, సెక్యూరిటీలో డిస్కషన్స్ జరుపుతారని, బైలేటరల్ టైస్ గురించి మాట్లాడతారన్న దాన్ని మేము స్వాగతిస్తున్నాము. బ్లింకెన్ ఇండియా పర్యటన మరి భారతదేశ అమెరికా యొక్క సంబంధాలు మెరుగుపడాలని మేము ఆశిస్తున్నాము. సెటిల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కోటా అని ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చిన దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదులకి మేము హెచ్చరిస్తున్నది ఒకటే, ఈడబ్ల్యూఎస్ కోటాని మీరు త్వరితగతిన మరి వెంటనే అమల్లోకి తీసుకొచ్చారు. బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మండల్ కమిషన్ రిపోర్టుని మీరు ఎందుకు తీసుకోవట్లేదు? బీసీ జనాభా లెక్కలను మీరు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తూ, మండల్ కమిషన్ ఆధారంగా బీసీ జనాభా లెక్కలను వెంటనే తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము బీసీలకు వాళ్ళకి కావాల్సిన న్యాయమైన వాటాన్ని ఉద్యోగాలలో, చదువుల్లో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వము 7 కేసులు, 2 స్టేట్ల మధ్య వివాదాలు 7 కేసులు ఉన్నాయని, పెండింగ్ కేసులు ఉన్నాయని చెబుతాము. ఇది ఆర్ఎస్ఎస్ యూరేషియన్స్ యొక్క అసమర్థతకు తెలియపరుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మరి పార్లమెంటరీ విధానంలో రాజ్యాంగబద్ధంగా, సైంటిఫిక్గా, రేషనల్గా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అస్సాం, మిజోరాం బోర్డర్లో ప్రజలు కొట్టుకోవటము, పోలీసులు చనిపోవటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ల యొక్క బలహీనతని, ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ల యొక్క అసమర్థత అని, ఇది వాళ్ళు చేసిన హత్యలుగానే మేము భావిస్తున్నాము. బీజేపీ ఎంపీస్ హౌస్ ప్యానల్, ఐటీ హౌస్ ప్యానల్ వాళ్ళు వాకౌట్ చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది బీజేపీ యొక్క యూరేషియన్ మెంటాలిటీని మేము ఖండిస్తున్నాము, తీవ్రంగా దీన్ని తప్పుపడుతున్నాము. మరి పార్లమెంట్ జరుగుతున్నప్పుడే ఇలాంటి డిస్కషన్స్ జరుగుతాయి, ఇలాంటి సిట్టింగ్స్ జరుగుతాయి. కానీ ఈ ఎంపీ నిషికాంత్ దూబే దీన్ని తప్పుపట్టి మరి బయటికి పోవటాన్ని, చర్చలలో పాల్గొనకుండా బయటికి పోవటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చర్యలు జరగకూడదని మేము పిలుపునిస్తున్నాము. ఒకే విధానంలో పార్లమెంట్, లోక్సభలో, రాజ్యసభలో ఈ వాకౌట్ చేస్తూ ఆపోజిషన్ పార్టీస్ ప్రజల సమస్యలు పరిష్కరించకుండా మరి సమానత్వం కొరకు, న్యాయమైన వాటా కొరకు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాల అమలులోకి తీసుకురాకుండా, అలాంటి శాసనాలు చేయకుండా మరి చేసే శాసనాలు డిబేట్ లేకుండా పాస్ చేస్తున్నారు, బిల్లులుగా, జీవోలుగా తీసుకొస్తున్నారు. ఇది దుర్మార్గం అని. అదేవిధంగా బీజేపీ ఇప్పుడు మరి ఐటీ ప్యానల్, హౌస్ ప్యానల్లు డిస్కషన్స్లో పాల్గొనకుండా వాకౌట్ చేయటాన్ని, అదేవిధంగా మరి ఈ దూబే యొక్క
తీరును, నిషికాంత్ దుబే యొక్క తీరును కూడా మేము తప్పుపడుతున్నాము. వీళ్ళకి షా కానీ, బీజేపీ కానీ, మోడీ కానీ, మరి ఈ స్పీకర్ కానీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కానీ బుద్ధి చెప్పాలనేసి, మేనర్స్గా పార్లమెంటరీ విధానంలో చర్చల్లో పాల్గొనాలని, వాళ్ళకి బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నాం. ఇప్పుడు ఉద్యోగాలు పొందడంలో క్రైసిస్ వచ్చినది. అప్స్కిల్ చేసుకోవాలి. ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు ఉద్యోగులే కాదు, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా వాళ్ళ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఫౌండేషనల్ స్కిల్స్ని పెంచుకోవాలని పిలుపునిస్తున్నాము. ఫౌండేషనల్ స్కిల్స్లో వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ యొక్క టెక్నాలజీని, ఆ యొక్క పని విధానాన్ని కూడా నేర్చుకోవాలని మేము పిలుపునిస్తున్నాము. ఈ కాంపిటెన్సీస్ని మనం నేర్చుకోవాలి. తర్వాత న్యూ బిజినెస్ మోడల్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. తర్వాత ఇన్నోవేషన్స్ని యాక్సలరేట్ అవుతున్నాయి కాబట్టి ఇంప్రూవ్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ చేయాలని మేము పిలుపునిస్తున్నాము. అదేవిధంగా రెసిలియన్స్ని, పర్సివరెన్స్ని, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ని, హోలిస్టిక్ మేనేజ్మెంట్ విధానాన్ని, వెల్బీయింగ్ని ఇంపార్టెంట్గా మీరు నేర్చుకోవాలని పబ్లిక్ సెక్టార్లు, గవర్నమెంట్ సెక్టార్ ప్రత్యేకంగా మరి ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీస్, ఆఫీసర్స్ కూడా ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలని పిలుపునిస్తున్నాము. బెంగళూరు 10 అఫోర్డబుల్ సిటీస్ విద్యార్థులకు ప్రపంచ యూనివర్సిటీస్లో 10వ స్థానాన్ని పొందినందుకు బెంగళూరుని అభినందిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఒక సిటీ కూడా లేకపోవటాన్ని గుంటూరు మంచి అఫోర్డబుల్ సిటీగా ఎడ్యుకేషన్స్కి సమాన మేలిమి విద్యకు చేయొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నది. విశాఖపట్నాన్ని చేయొచ్చు, అదేవిధంగా తిరుపతిని కూడా చేయొచ్చు. అక్కడ మనకు మంచి యూనివర్సిటీలు, ఎస్వి యూనివర్సిటీ ఉన్నది, ఏఎన్యు ఉన్నది, మరి ఏయు ఉన్నది. ఈ యూనివర్సిటీలని సమాన మేలిమి విద్య అందించడానికి, మరి రీసెర్చ్ని, ఇండస్ట్రీని లింక్ చేసి ఇన్నోవేషన్స్ క్రియేట్ చేయడానికి, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముందుకు రావాలని పిలుపునిస్తున్నాము. ఈ జిహెచ్ఈసి క్యూఎస్ కంపెనీ క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్లో మరి మూడిచ్ ప్రథమ స్థానం వచ్చినది, సియోల్ 2వ స్థానం వచ్చినది, బెంగళూరు 10వ స్థానం వచ్చింది. మరి మన ముంబై అనేది 52వ స్థానంలో ఉంది. ఇండియాలో వచ్చిన ఒక సిటీ ముంబై 52వ స్థానంకి ఉంది. మొదటి 50 స్థానాల్లో భారతదేశం ఒక యూనివర్సిటీ, ఒక సిటీ కూడా లేకపోవటం, సమాన మేలిమి విద్యార్థులకు అందించడంలో ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వెనకబడిపోయాయనేది ఇది మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ విషయంలో విద్య అందించడంలో, సమాన మేలిమి విద్య అందించడంలో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని బలోపేతం చేయటంలో, ఎడ్యుకేషన్ మాఫియాని అంతం చేసి సమాన మేలిమి ప్రభుత్వ విద్యా సంస్థల్లో, మన ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఇంప్రూవ్ చేయడానికి తగిన కృషి చేయాలని, తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనేసి, టీచింగ్ వేకెన్సీస్ అన్నిటినీ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. డయాసిస్, పోపు, రోమన్ క్యాథలిక్ బిషప్పు మరి ఫ్రీ మెడికల్ కేర్ని, మరి ఫ్రీ ఎడ్యుకేషన్ని ప్రజలకు అందించాలని ఇచ్చిన పిలుపుని మేము స్వాగతిస్తూ, దేశంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మత సంస్థలన్నీ కూడా విద్యా వైద్య సేవలకు పునరంకితం కావాలని, అజ్ఞానపు మరి అశాస్త్రీయమైన మూఢనమ్మకాలకు ప్రజల్ని లాగొద్దని, రాజ్యాంగబద్ధంగా సైంటిఫిక్గా రీజనింగ్కి అనుకూలంగా విద్యా వైద్య సేవలకి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని, ప్రజలకు సేవ చేయడానికి పునరంకితం కావాలని, ఏఈఎల్సీలో కూడా మరి పాస్టర్లు కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ దేవుని ఆస్తులు దొంగిలించడానికి, అమ్ముకోవటానికి కాకుండా ఇవాంజలిజానికి, సువార్తకు, మరి విద్యా వైద్య సేవలకు పునరంకితం కావాలనేసి ఇప్పుడున్న పరదేశ్ బాబు కానీ, మరి ఇప్పుడున్న ఇంకొక ఏలియా కానీ వీళ్ళిద్దరూ తప్పుకొని వీరు మరి ఏఎల్సి రాజ్యాంగానికి, భారతీయ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ తప్పుకోవాలని, మరి ఇప్పుడున్న పాస్టర్లలో కొంతమంది నాయకత్వానికి వచ్చి మరి రాజ్యాంగబద్ధంగా, ఏఎల్సి రాజ్యాంగబద్ధంగా సువార్తకు, బైబిల్కి, మరి మారు మనసుకి మరి తిరిగి జన్మించిన ఒక వ్యక్తులు నాయకత్వానికి వచ్చి సంఘాన్ని మంచిగా నడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 7 ఆపోజిషన్ పార్టీస్ ప్రెసిడెంట్కి మరి రైతులు, వ్యవసాయానికి వ్యతిరేకమైన 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలని, ఈ పెగాసస్ ఫోన్ స్నూపింగ్ని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయాలని, రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఇచ్చిన రిప్రజెంటేషన్ని బీఎస్పీ, ఆర్ఎల్పీ, ఎస్ఏడి, నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఐ, సిపిఎం, ఎన్సిపి ఇచ్చిన
ఎంపీలు ఇచ్చిన పార్టీలు ఇచ్చిన దాని మీద రాష్ట్రపతి రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ పేటెంట్ ఫైలింగ్, ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ బ్రెయిన్ కావాలి, రాడికల్ థింకింగ్ మాత్రమే కాదు అని మరి పబ్లిక్ సెక్టార్లో ఉన్న సైంటిస్టులందరూ, మంచి జీతాలు తీసుకుంటున్న సైంటిస్టులందరూ బాధ్యతగా ఉండి మరి బ్రెయిన్ని ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలని పిలుపునిస్తున్నాం. పేటెంట్ తీసుకోవటం అనేది మన మైండ్ని ట్రైన్ చేసుకోవటం మీద ఆధారపడి ఉంటుంది. పేటెంటింగ్ అనేది ఒక పెద్ద సమస్య కాదు. మరి మనం ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. యూనివర్సిటీసు, మరి పబ్లిక్ సెక్టార్స్, ఇండస్ట్రీస్, పబ్లిక్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ సిఎంఓ సెక్రటరీస్, పిఎంఓ సెక్రటరీస్ అందరూ ఇండస్ట్రీతో, పబ్లిక్ సెక్టార్స్తో ఇంటర్లింక్ అయ్యి, యూనివర్సిటీతో ఇంటర్లింక్ అయ్యేసి మనము ఇన్నోవేట్ చేయడానికి ప్రయత్నించాలి. పేటెంట్ అనేది కాదు ముఖ్యము, ఇన్నోవేషన్ చేసి ప్రజలకి, మానవులకు అందరికీ ఉపయోగపడమైన ఒక సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ని, పరికరాలని తయారు చేయాలని, ప్రజలకు అందించాలని పిలుపునిస్తున్నాం. ఈ టీసీఎస్ సునీల్ రాబర్ట్ ఉప్పుల స్టోరీని మనం తీసుకుంటే, లైఫ్లో గివప్ చేయాలనుకున్న మనిషి ఏ విధంగా అభివృద్ధి చెందాడు అనేది మనం కనుక నేర్చుకుంటే ఇన్స్పిరేషన్ మనం పొందుతాము. వీ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ అవర్ లైఫ్, వీ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ అవర్ ఫ్యూచర్, వీ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్, వీ షుడ్ టేక్ చార్జ్ for equality in society, we should take charge for distributive justice in system, we should take charge to educate our people to utilize vote properly, to solve all their problems, to get jobs to their children, to get rate to farmers produce, to get protection to the woman. So we should take charge. All the graduates, doctors, engineers, lawyers, officers, professors in Andhra Pradesh and in India, we should come forward to the leadership, and we should form as a front of political graduates and provide leadership and a good alternative government, alternative leadership, alternative parties to the Andhra Pradesh people and Indian people, so that we can rule our country properly, efficiently. భారతదేశంలో ఆల్టర్నేటివ్ పార్టీస్ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ కోసం, ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ పార్టీస్ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ కోసం ఏపీ ఫ్రంట్, అత్యధిక ఓటు ప్రజల ఫ్రంట్ సక్సెస్ఫుల్ అవడానికి ఈ బయోరియాక్టర్స్, బిల్డింగ్ ఓఎస్, టెక్నాలజికల్ వెంచర్స్, కార్పొరేట్ యాక్సలరేటర్స్ ఉపయోగపడతాయి అనేసి, మనీ విల్ కమ్ సో లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్నోవేటివ్, మనీ విల్ కమ్ సో లాంగ్ యాజ్ యు ఆర్ ఏ లీడర్. మేము ఇప్పుడు ఎల్జేడీ పార్టీని శరద్ యాదవ్, రత్నం బోరగా నడిపించడానికి మనీ అదే వస్తుంది. ప్రజలు రూపాయి ఇచ్చి మిమ్మల్ని లీడర్స్గా సపోర్ట్ చేస్తున్నారు. డాక్టర్లు ముందుకు రమ్మని నాయకత్వానికి, ఇంజనీర్లు నాయకత్వానికి ముందుకు రమ్మని, లాయర్లు నాయకత్వానికి, ఆఫీసర్స్, ప్రొఫెసర్స్, స్కాలర్స్ నాయకత్వానికి ముందుకు రమ్మని, ప్రతి జిల్లాలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు ఒక టీముగా, రైతు కూలీలు ఒక టీముగా వచ్చి ప్రజలకి ప్రతి జిల్లా నుంచి ఒక మంచి స్ట్రాంగ్ టీము, కాంపిటెంట్ టీమ్, ఆల్టర్నేటివ్ లీడర్షిప్ని ప్రొవైడ్ చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నాము. ఈ విధంగా మనం ప్రొవైడ్ చేస్తే మరి మనకి కోట్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలవడానికి అవసరం లేదు. కానీ ప్రజల ఓటుతో మనం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి సమాజాన్ని మార్చి సమానత్వాన్ని తీసుకొద్దాం, వ్యవస్థలను మార్చి అన్ని కులాలకు న్యాయమైన వాటాన్ని తీసుకొద్దాము, రాజ్యాంగాన్ని అమలు తీసుకొద్దాము, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అమల్లోకి తీసుకొద్దాము, ఉద్యోగాలు ప్రజలకు అందిద్దాము, రైతులకు గిట్టుబాటు ధర, లాభదాయకమైన ధర అందిద్దాము, మహిళలకు సగభాగం వాటా తీసుకొద్దాం, హిందూ కోడ్ బిల్లులు తీసుకొద్దాము, మన ఓటును వాడుకుందాము, ఓటును వాడుకోవడానికి మన ప్రజలను చైతన్యవంతులు చేద్దాము. గవర్నమెంటు సోషల్ మీడియా, ట్విట్టరు, ఫేస్బుక్ యుద్ధం చేసుకొని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి క్రోనీ కార్పొరేట్ పొలిటీషియన్స్ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ విధానాన్ని, ట్రాన్స్పరెన్సీని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, ఫ్రీడమ్ రైట్స్ని తొంగలో తొక్కుతున్నారు. ఎండ్ యూజర్స్ని డబ్బులు కట్టి యూజ్ చేసుకుంటున్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, రాజ్యాంగ హక్కుల్ని హరించి వేస్తున్నారు. ఇది అన్యాయమని ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ విధానాన్ని, రాజ్యాంగ హక్కులను ప్రజలకు అందించడానికి ఈ సోషల్ మీడియా కంపెనీలైన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా, భారతీయ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి చర్యలు తీసుకోకపోతే 2024లో మిమ్మల్ని సమాధి చేసి
ఆల్టర్నేటివ్ లీడర్షిప్లో మంచి ప్రభుత్వము, భారతీయ ప్రభుత్వము లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాము. విదేశీ పార్టీల ప్రభుత్వాలని, విదేశీ పార్టీలను భారతదేశం నుంచి తరిమి కొడతామని తెలియపరుస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. మరి పీస్ ఏజెంట్గా సెక్యూరిటీ కౌన్సిల్లో, యుఎన్ఎస్సిలో రొటేటింగ్ ప్రెసిడెన్సీ ఇండియాకి రావటం మంచిదే. సమర్థవంతమైన మరి సెక్యూరిటీ కౌన్సిల్లో యుఎన్ఎస్సి ప్రెసిడెంట్గా భారతదేశం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము, కోరుకుంటున్నాము. కానీ భారతదేశంలో అన్టచబిలిటీ, అంటరానితనం కొనసాగుతుంది. ఈ అంటరానితనం కొనసాగుతూ యుఎన్ఎస్సి ప్రెసిడెంట్గా మీరేం చేయగలుగుతారు? యురేషియన్సే మళ్ళీ దీంట్లోకి వెళ్తే ప్రయోజనం లేదు. అదేవిధంగా క్రోనీ కార్పొరేట్స్ అన్ఎంప్లాయ్మెంటు ఇక్కడ పెరిగిపోయింది. క్రోనీ కార్పొరేట్స్, యురేషియన్స్ భారతదేశంలో ఉన్న స్వదేశీయులని ఎక్స్ప్లాయిటేటివ్గా రూల్ చేస్తున్నారు. ఇలాంటి దుస్థితి భారతదేశంలో యురేషియన్స్, బీజేపీలు, ఆర్ఎస్ఎస్లు కొనసాగిస్తుంటే యుఎన్ఎస్సి రొటేటింగ్ ప్రెసిడెన్సీ తీసుకొని ప్రపంచానికి మీరేం సేవ చేస్తారు? మార్చుకోండి. ప్రపంచానికి మోడల్గా మీరు ఊరక నీతి బోధలు చేసే బదులు భారతదేశంలో మరి మీరు మారి భారతీయులకు సమానత్వాన్ని, భారతీయులకు అందరికీ న్యాయమైన వాటాన్ని ఇచ్చి ప్రపంచానికి చెప్పడానికి ముందుకెళ్ళమని పిలుపు. అన్క్లెయిమ్డ్ ఫండ్స్ బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్ కంపెనీలో 50,000 కోట్ల దాకా పడి ఉండటాన్ని అలాగే ఉంచకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, పార్లమెంటు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తగు చర్యలు తీసుకోవాలి. ఆ 50,000 కోట్లను అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ జనాభా ప్రకారం ఫండ్ని డిస్ట్రిబ్యూట్ చేసి పబ్లిక్ సెక్టార్ని, ఆ రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే పబ్లిక్ సెక్టార్ని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని, డిఫెన్స్ పరికరాలు ఉత్పత్తి చేసే యూనిట్ని ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ 33 మంది ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రిమండలి కూడా తగు చర్యలు తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి పేటీఎం 20,000 ఉద్యోగాలని, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని తీసుకోబోతుంది, రిక్రూట్ చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది, కేంద్ర ప్రభుత్వము ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది అనేది ఒక వైట్ పేపర్ని డిక్లేర్ చేయాలనేసి 2024లో లోక్తాంత్రిక జనతాదళ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే శరద్ యాదవ్ గారు ఢిల్లీలో, రత్నం బోరగా అమరావతిలో ఉద్యోగం చేస్తాము, మాకు పని కావాలి అన్న ప్రతి యువతకు ఉద్యోగాలు ఇస్తాము, 100% ఉద్యోగాలు కల్పిస్తాము. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారో పేటీఎం లాగా డిక్లేర్ చేయాలని మేము పిలుపునిస్తున్నాము. మరి IMF ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 2022 గ్రోత్ రేటు 9.5కి పడిపోయిందని, 12.5 మరి సాధించలేమని తెలియపరిచింది. మరి ఇండియా యొక్క గ్రోత్ 9.5 ఉంటుంది అని ఫోర్కాస్ట్ IMF చేసింది. మరి గ్రోత్ 9.5 ఉండటం కాదు ముఖ్యము, ప్రతి ఇండివిజువల్కి ఆ గ్రోత్ చేరాలి. ప్రతి ఇండివిజువల్ మినిమం బతకగలిగిన, మరి సమిష్టిగా తినడానికి, మరి ప్రాపర్గా బట్టలు వేసుకోవడానికి, ప్రాపర్గా జీవించడానికి కావాల్సిన ఉద్యోగ కల్పన, జీతాలు ఇచ్చే ఒక అభివృద్ధి మాకు కావాలి. కానీ 9.5%, 12.5% కాదు అని మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మరి దేశ ప్రధాని, ఫైనాన్స్ మినిస్టరు నిర్మలా సీతారామన్, PMOలో ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ సెక్రటరీ ఈ దిశగా అడుగులు వేయాలని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అమల్లోకి బడ్జెట్ని మార్చాలనేసి, పథకాలను మార్చాలనేసి, రాజ్యాంగాన్ని అమలుకి, రాజ్యాంగపు ఫలాలు ప్రజలకు అందే విధంగా అభివృద్ధిని సాధించడానికి అభివృద్ధి యొక్క కాన్సెప్ట్నే మీరు సమీకరించి మరి పునరుజ్జీవింప చేయాలని కోరుకుంటున్నాము. దీనికి కావాల్సిన ఇంటెలిజెన్స్ని, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ని కాకి మాధవరావు గారు IAS CS గురించి నుంచి కానీ, మరి మన పివి రమేష్ గారి దగ్గర నుంచి కానీ, కె సుజాత గారి దగ్గర నుంచి కానీ, మరి విద్యాసాగర్ లాంటి వారి దగ్గర నుంచి కానీ, రత్నప్రభా గారి లాంటి దగ్గర నుంచి కానీ తీసుకొని భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని పిలుపునిస్తున్నాము. ఛాయారత్న గారు లాంటి వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి మరి ప్రజలకి రాజ్యాంగాన్ని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని, రాజ్యాంగ ఫలాలని అందించడానికి కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ స్టిమ్యులస్ ఇస్తున్నవి ఎనఫ్గా లేవు. మరి పార్లమెంట్ ప్యానెల్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారము MSMEస్కి పబ్లిక్ సెక్టార్లు, MSMEలో పబ్లిక్ సెక్టార్స్కి, MSMEస్కి ఇచ్చే స్టిమ్యులస్ అంతా పబ్లిక్ సెక్టార్కి ఇవ్వండి. ఇంకా కొత్త పబ్లిక్ సెక్టార్స్ ఏర్పాటు చేయండి. MSMEలో ఉన్న పబ్లిక్ సెక్టార్స్ని ఎక్స్పాండ్ చేయండి. కొత్త MSMEలో పబ్లిక్ సెక్టార్స్ని పెంచండి అని ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలు పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి
ఈ ఎన్పిఏలు పేరుకుపోయి వ్యాపారవేత్తలు, క్రోనీ కార్పొరేట్ వ్యాపారవేత్తలు, క్రోనీ కార్పొరేట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మరి ఉద్యోగస్తులు బ్యాంకుల దగ్గర నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొట్టి పారిపోతున్నారు. వాళ్ళందరి దగ్గర వసూలు చేసి వాళ్ళ ఆస్తులన్నీ జాతీయం చేసి వాళ్ళు మినిమం జీవించడానికి కావాల్సిన శాలరీస్ ప్రతి నెల ఇచ్చి దోచుకున్న డబ్బునంతటిని, నల్ల డబ్బునంతటిని మరి బడ్జెట్లోకి తీసుకురమ్మనేసి రాష్ట్రపు బడ్జెట్లోకి తీసుకొచ్చి ప్రజలకి మరి ట్యాక్స్ లేని మరి సమిష్టిగా మంచిగా బతికే ఒక సిస్టమ్ను తీసుకురావాలని మరి ఈ ఏడీపీ జిఎంఆర్ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ని ఫోర్జ్ చేసినాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యూనివర్సిటీసు, మరి ఇండస్ట్రీస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మరి ఎందుకు ఒక గ్రూప్గా పార్ట్నర్షిప్ని ఫోర్జ్ చేయలేవు? చేసి భారతీయులందరికీ, యువతందరికీ, ఆంధ్రప్రదేశ్ యువతందరికీ ఉద్యోగాలు కల్పించి ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి, డిఫెన్స్కి కావాల్సిన సమస్తము ఇండిజినస్గా ఉత్పత్తి చేసుకొని మంచిగా ఎందుకు బతకూడదు, ఎందుకు ఆలోచించకూడదు? ఏడీపీకి ఉన్న జ్ఞానము, జిఎంఆర్కి ఉన్న జ్ఞానము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మంత్రిమండలికి, కేంద్ర మంత్రిమండలికి, పిఎంఓలో ఉన్న సెక్రటరీస్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెక్రటరీస్ తెలియకపోతే సబ్స్టిట్యూట్ చేస్తాము, సమర్థులను తీసుకుందాము, దానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకు. వ్యాక్సినేషన్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము డబ్బాలు కొట్టుకుంటుంది. కానీ 90% కూడా ఇంకా వ్యాక్సినేషన్ ఇవ్వలేని ఒక దుస్థితిలో, అసమర్థతలో ఉన్నది. ఇది యూరేషియన్స్ యొక్క, ఆర్ఎస్ఎస్ యొక్క అసమర్థత అని తెలియపరుస్తూ మూల నివాసీలకి వాటాన్ని ఇస్తే ఇది సరిచేయొచ్చు అని డిమాండ్ చేస్తున్నాము. భూటాన్ 90% వ్యాక్సినేషన్ 7 రోజుల్లో చేసింది. భూటాన్ ఒక దేశము 7 రోజుల్లో 90% ఇస్తే ఇప్పటి వరకు కొన్ని 2 సంవత్సరాల నుంచి భారతదేశం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మోడీ ప్రభుత్వం కానీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10% ఇచ్చింది. భూటాన్ నుంచి ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి జగను, మరి పిఎం మోడీ, కేంద్ర మంత్రిమండలి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి నేర్చుకొని 7 డేస్లో 90% ఏ విధంగా అయితే భూటాన్ ఇవ్వగలిగిందో ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఈ వ్యాక్సినేషన్ త్వరగా ఇవ్వాలని పిలుపునిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. గుడ్ మార్నింగ్ ఆంధ్ర ప్రజల మన్ననల్ని, ఆదరణని పొందుతున్నందుకు 13 జిల్లాల నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపూరు, కర్నూలు, కడప, చిత్తూరు నుంచి వస్తున్న ఆదరణ బట్టి మూల నివాసీలకి, ఈ 13 జిల్లాల్లో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లకి, గ్రాడ్యుయేట్స్ అందరికీ, ఎంప్లాయీస్ అందరికీ జై మూల నివాసి చెబుతూ ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరుగుతున్న జూమ్ మీటింగ్కి మీరు రావాలని పిలుపునిస్తున్నాము. అదేవిధంగా చలో రాజమండ్రి రాష్ట్ర నాయకులకి, మూల నివాసీ పార్టీల రాష్ట్ర ప్రెసిడెంట్లకి, మూల నివాసీ సంఘాల రాష్ట్ర లేకపోతే జిల్లా నాయకులకి మాత్రమే చలో రాజమండ్రికి పిలుపునిస్తున్నాము. మీరు వాట్సాప్ పంపించినది చూసి దానికి ఎలిజిబిలిటీని చూసుకొని చలో రాజమండ్రి సభలో పాల్గొని సమాలోచనలు జరపాలనేసి 2024లో పాలకులు కావటానికి మూల నివాసీ ప్రభుత్వాన్ని 99 మంది ఎమ్మెల్యేలు గెలిచి మరి ఎంపీలను కూడా గెలిపించుకొని 300 మంది ఎంపీలను గెలిపించుకొని కేంద్రంలో శరద్ యాదవ్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని, మూల నివాసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏపీ ఫ్రంట్, ఆంధ్రప్రదేశ్లో అధిక ఓటు ప్రజల పార్టీల ఫ్రంట్ని ద్వారా ఆంధ్రప్రదేశ్లో మూల నివాసీల పార్టీని ఏర్పాటు చేసుకోవడానికి 99 మంది ఎమ్మెల్యేలను గెలవటానికి, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలవటానికి, ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక సంవత్సరం మినిస్టర్గా ఉండటానికి, మరి సీఎం ఉమను, బీసీ, మరి ఎస్సీల్లో మాదిగలు, ఎస్టీల్లో ఎరుకులు, లంబాడీలు, మరి ఓసీ సూదుల్లో కాపులు ఫస్టు, తర్వాత కమ్మలు, మరి అదేవిధంగా మైనారిటీల్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఒక సంవత్సరం, ఒక 6 నెలలు సీఎంలుగా ఉండటానికి ఒక మంచి పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన, ప్రజాస్వామ్యబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన రాజ్యాన్ని అమలు చేసి రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించి సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి, వ్యవస్థల అన్ని కులాలకు న్యాయమైన వాటాన్ని తీసుకురావటానికి మనం
కలిసి పనిచేద్దాము. చలో రాజమండ్రిలో మీరందరూ పాల్గొనాలని పిలుపునిస్తున్నాము. ప్రతి ఆదివారం జరిగే మరి సాయంత్రం 5 గంటల జూమ్ మీటింగ్ కూడా మీరందరూ భాగస్వాములు కావాలని, పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము, పిలుపునిస్తున్నాము. 2021 సెప్టెంబర్లో జరిగే కార్యయాత్రలో 13 జిల్లాల కార్యయాత్రలో కూడా మీరు భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాము. అక్టోబర్లో జరిగే బస్సు యాత్రకు కూడా 13 జిల్లాల బస్సు యాత్రలో కూడా మీరు భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాము. నవంబర్ 26న రాజ్యాంగం అమలు చేశారా లేదా, రాజ్యాంగాన్ని ఆమోదించారా లేదా, రాజ్యాంగాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసే సభను, మాకు సమానత్వం కావాలి, మా వాటా మాకు కావాలి అని డిమాండ్ చేసే సభను డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, రాష్ట్ర నాయకత్వానికి ఆల్టర్నేటివ్ నాయకత్వాన్ని ఇచ్చే ఈ సభకు, రాష్ట్ర సభకు మనం సన్నద్ధమవుదామని పిలుపునిస్తున్నాము. గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్, గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ మూల నివాసి, జై మూల నివాసి. పాలకులు కాబోతున్నాం. 2024 నుంచి మనం పాలకులము.